శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9667785242. ఫిబ్రవరి 12 బుధవారం కుంభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 12 బుధవారం రోజున వీరికైతే అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో, ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అలాగే మీకు జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో వీరు ఇంతవరకు ఊహించినటువంటి మార్పులు, సంఘటనలు ఈ రాశి వారికి జరగబోతున్నాయి. వీరి యొక్క గ్రహస్థితి కారణంగా శుభవార్తలనేవి వినబోతున్నారు. శని గ్రహం యొక్క అనుగ్రహం అయితే వీరికైతే కలగబోతుందని చెప్పుకోవాలి. ఇంతటి పుణ్యఫలం ఈ రాశి వారికి జరగబోతుంది. ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగటానికి కారణం శని భగవానుడే. మనకి న్యాయ నిర్ణేతగా ఉండి పాపపుణ్య ఫలాలను పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే ఆ శని భగవానుడు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోవడం అసాధ్యమని చెప్పుకోవాలి. మన కర్మల ఫలితాన్ని నిర్ణయించేది శని భగవానుడు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకులు పనుల్లో విజయాన్ని సాధించబోతున్నారు. మందకొడిగా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని మానసికంగా వేదనకి గురి చేస్తున్నాయో, ప్రతి ఒక్క పని కూడా సక్రమంగా పూర్తయిపోబోతుంది. మీ జీవితంలో మీకు సహకారం అందించేవారు మీ చుట్టుపక్కల చేరబోతున్నారు. అందరూ కూడా మీ మేలు కోరుకునేవారు. ఉద్యోగ జీవితంలో ఉద్యోగ వాతావరణం అస్సలు నచ్చడం లేదు. అయితే ఈ రాశి జాతకులు మీరు ఏది చేద్దామనుకున్నా కూడా తలవంపులే వస్తున్నాయి, కానీ మేలు జరగడం లేదు. ఆర్థిక సమస్యలు అధికమైపోయాయి. అలాగే ఏది మాట్లాడదామన్నా ఎదుటివారు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు. తత్ఫలితంగా ఉద్యోగ పరిస్థితులు చాలా వరకు కూడా మిమ్మల్ని బాధించే సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క పరిస్థితుల నుండి శని భగవానుడు మిమ్మల్ని బయటకు పడవేయబోతున్నాడు. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా మారడమే కాకుండా సహోద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా మీకు తగిన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందచేయబోతున్నారు. అంతేకాకుండా మీ పై అధికారులు కూడా మీతో ప్రశంసలను కురిపించే అవకాశం మీ పై అధికారులు కూడా మీపై ప్రశంసలను కురిపిస్తారు. అంకిత భావంతో మీరు ఇంతవరకు కార్యాలయం కోసం చేసిన ప్రతి పనికి కష్టానికి తగ్గ ప్రతిఫలమైతే మీకు ఇప్పటి వరకు ఆలస్యమై ఉండవచ్చు. కానీ ఇక ఆలస్యం కాదు. మీ యొక్క రాశి వారికి మీ కష్టానికి తగిన గుర్తింపు, సన్మానం, సత్కారాలతో కూడినటువంటి ఉద్యోగాల పై స్థాయి వారు కలగజేయబోతున్నారు. మీరు ఆ స్థాయి కోసం ఎంత తపన చెందారో వీరికి చాలా వరకు కూడా నీతి నిజాయితీ ఎక్కువగా ఉన్నవారు ఈ రాశివారు. ఏదైనా ఒక పని తలపెట్టినట్లయితే గనక ఖచ్చితంగా ఆ పనిలో చాలా నేర్చుకుంటారు. ముందుకు వెళ్లాలని వారైతే కృషి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఇక ఫిబ్రవరి 12న జరగబోయేటటువంటి పెద్ద సంఘటనల ద్వారా జీవితంలో మేలు కలగబోతుంది. మీరు కార్యాలయంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ చుట్టుపక్కల బంధుమిత్రుల్లో కానీ మీరైతే ఊహించని ఒక సంఘటన మీపై జరగబోతుంది. ఇక ఈ రాశి వారికి జరగబోయేటటువంటి ఆ సంఘటన ద్వారా వీరైతే కనుక మీకు జరగబోయేటటువంటి పరిణామాలను బట్టి మీరైతే కాస్త అలజడికి లోనవుతారు. కానీ ఇవి మీకు చివరికి శుభసూచకంగా మారిపోతాయి. మీకు అనుకూలంగా మారి మీరు ఊహించినటువంటి ముఖ్యమైన పనులన్నింటినీ కూడా, పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.